హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వీడియో కొంచెం లేట్ అయిపోయింది. ఆల్రెడీ నిన్న మొన్న వీడియోస్ ఎడిట్ చేయడం వల్ల కొంచెం ఐ మండుతుందనమాట. కళ్ళు మళ్ళీ మండుతున్నాయి. దేవుడి దయ వల్ల ఇలానే కంటిన్యూ చేస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా పర్లేదు. ఒకసారి చూపించుకోవాలి వెళ్ళి. ఇది వచ్చేసి ఆగ్రా నుంచి హైదరాబాద్ వచ్చే ముందు షాపింగ్ చేశాం కదా! ఆల్రెడీ చాలా షాపింగ్ చేశాము. అవన్నీ నేనేం బ్లాగ్స్ చేయట్లేదు అప్పుడు. ఇంకా చేయలేదు. ఇదొక్కటే వెళ్ళే ముందు బ్లాగ్ చేశాను అనమాట. ఫ్యాషన్ సిటీలో చాలా బాగానే అనిపించింది. చాలా బాగుంది క్వాలిటీ, క్లాత్స్ అవన్నీ జూడియోతో పోలిస్తే నాకు బాగానే ఉన్నాయి అనిపించింది. ఇక్కడ పిల్లల కలెక్షన్ కూడా చాలా కనిపిస్తుందని వెళ్ళాము. కన్నయ్య కోసం బట్టలు తీసుకోవాలని చెప్పి వెళ్తే అక్కడ గర్ల్స్ కలెక్షనే చాలా ఉంది. బాయ్స్కి ఏమో తక్కువ ఉందన్నమాట. ఒక కార్నర్లో తక్కువ కలెక్షన్ పెట్టారు. గర్ల్స్కి ఏమో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అటు సైడ్ మొత్తం గర్ల్స్ అనమాట. ఓన్లీ ఆ కార్నర్కే కొంచెం కలెక్షన్ ఉంది. అందులోనే ఇంకా నచ్చినవి తీసుకున్నాం. గర్ల్స్ చూసారా ఎంత పెద్ద ఏరియా మొత్తం గర్ల్సే. ఇక్కడ ఉన్న దాంట్లోనే ఇంకా కన్నయ్య కోసం తీసుకున్నాము. ఇంకా ఆయనకి వెళ్ళంగానే ఆ టీషర్ట్ డబుల్ లేయర్ అనమాట, అది నచ్చింది మా ఆయనకి. ఇంకా అదొకటి, అందులోనే సేమ్ బ్లాక్ అండ్ వైట్ కోట్ వచ్చేసి బ్లాక్ వస్తుంది, అది తీసుకున్నాము. అవి నచ్చాయని చెప్పి ఇంకా చాలానే షాపింగ్ చేసాం, కానీ ఏది నేను ఏమేమి తీసుకున్నానో వీడియో తీయలేదు. ఇంక ఇక్కడ ట్రై చేసి చూసాం, సైజ్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పి తీసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అస్సలు ఆగట్లేదు కన్నయ్య, అటు ఇటు తిరుగుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు. ఆయన ఫ్రీడమ్ అనమాట. ఇంకా నేను కూడా ఆ టైంలో ఏది వీడియో సరిగా రికార్డ్ చేయలేకపోయా, కొన్ని మర్చిపోయాను. మనం ఏదైతే పర్ఫెక్ట్గా చేయాలనుకుంటామో అది అప్పుడు పర్ఫెక్ట్గా అవ్వదు. మనం ఎంత పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే అంత ఇదైపోయిద్దని, అంత పాడైపోయిద్దని నాకు అర్థమైపోయింది. ఎట్లా ఉంటే అలా చేసేయాలి మనము, అదే వస్తుంది పర్ఫెక్షన్ అనేది. నాకు అది అర్థమైంది. ఇక్కడ వచ్చేసి నేను ఈ టాప్ తీసుకున్నా, బాగానే ఉంది కదా అని. ఇందులోనే వేరే టైప్లో హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది తీసుకున్నాను అనమాట. చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో కన్నయ్య, భలే ఆడుకున్నాం మేము. ఎక్కడ అట్లా చేయొద్దు. ఎక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఇది ట్రైన్ ఎక్కిన తర్వాత నిద్రపోతున్నాడు పిల్లోడు. నాకు అసలు ఇది ఎప్పుడు రికార్డ్ చేశానో కూడా గుర్తులేదు. నాకు అసలు వీడియో చేయాలని కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. సర్లే చేసుకొని సేవ్ చేసుకుందాం, డ్రైవ్ లో ఉంది కదా అని చెప్పి నేను అనుకున్నా. ఆ టైంలో కళ్ళు మొత్తం ఇన్ఫెక్షన్, మంటలు ఇంకా తగ్గలేదనమాట. నాకు కళ్ళు చూస్తే మామూలుగానే ఉన్నాయి, ఏమైంది అనుకుంటారు. ఇక్కడ చూడండి ఎలా ముద్దుగా. ట్రావెలింగ్లో ఉంటే అస్సలు ఇసుకిచ్చాడు కన్నయ్య. భలే ఆడుకుంటాడు, భలే ఉంటాడు. అసలు పిల్లలు ఉన్నారని కూడా అర్థం కాదనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, ఎంత సైలెంట్గా ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు అని చెప్పి. ఎప్పుడూ నన్ను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఇసుకించలేదు ట్రావెలింగ్లో. చాలా బాగుంటాడు అసలు ఆడుకుంటూ. ఇంకా శ్రీధర్ అన్న కార్ తీసుకొని వచ్చాడు, మేము వచ్చేసాము. ఇది బ్యాక్ సైడ్ దిగామన్నమాట, సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 10th లాస్ట్ సైడ్ దిగామన్నమాట. ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్తున్నామా. ఎప్పుడు వచ్చినా ఈయనే వస్తాడనమాట. ఈయన కానీ శ్రీశైలం అన్నయ్య అని ఇద్దరు ఉంటారనమాట. వీళ్ళు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటారు ఎప్పుడు. ఇక్కడ నుంచి అసలు హైదరాబాద్కి రాగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందో, క్లైమేట్ కానీ అంతా. ఆగ్రాలో క్లైమేట్కి ఇదైపోతాం మనం, అస్సలు మన వల్ల కాదు. హైదరాబాద్లో ఉండి వెళ్ళిన వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నాకు ఏదో ఫ్రీడమ్ వచ్చినట్టు, అసలు ఎంత బాగుందో. మనం పుట్టింది ఇక్కడే కదా నేను. చాలా బాగా అనిపించింది, ఎంత బాగుందో. కానీ చాలా చేంజ్ అయిపోయింది హైదరాబాద్. ఇదేంటి ఇలా అయిపోయిందని షాక్ అయ్యాను. ఒక మినీ ముంబై లాగా అయిపోయింది. చాలా బాగా అనిపించింది, కానీ నేను వీడియో తీసుకోవడానికి లేదు, ఇంకా అప్పటికే అలసిపోయాను నేను. మెయిన్ ఎక్కడైతే అలా ఉందో అక్కడ సైడ్ వెళ్ళలేదన్నమాట. నేను తర్వాత చూశాను అవన్నీ. మేము ఇంక వెళ్తున్నాం, ట్రాఫిక్ ఉంది ఈవినింగ్. చాలా బాగుంది అసలు క్లైమేట్ ఇక్కడ. ఎంత డిఫరెన్స్ ఉందో ఆగ్రాకి ఇక్కడికి. ఇంకా మా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర, ఓరియో గాడిని చూడాలని. నాకు ఫుల్ బెంగేసుకొని ఉన్నా వీడి మీద. వీడి తెగ గుర్తొస్తాడు. వీడి పేరు ఓరియో. ఆ టెడ్డీ బేర్ లాగా ఉన్నాడు కదా వాడు, నా దగ్గరికి వచ్చేవాడు. వీడి పేరు ఓరియో అనమాట. ముద్దుగా ఉంటాడు. ముగ్గురు ఉంటారు మాకు, వీడికి పుట్టిన వాళ్ళే అనమాట మిగతా వాళ్ళు. వీళ్ళ మమ్మీ లేదనమాట. వీళ్ళ మమ్మీకి పార్వో వైరస్ వచ్చింది. డెలివరీ అవ్వగానే మమ్మీ చనిపోయింది. మమ్మీతో పాటు
2 బేబీస్ ఉంటాయన్నమాట. 4 బేబీస్ డెలివరీ అయ్యాయి. 2 బతికాయి అనమాట. 2 లేవు, చనిపోయాయి మదర్ తర్వాత. ఒకటి పుట్టంగానే చనిపోయింది, ఒకటి మదర్తో పాటు చనిపోయింది. వీడి పేరు ఓరియో. ఎంత ముద్దుగా ఉంటాడో. మా చెల్లి తెచ్చుకుందనమాట. మా చెల్లికి ఒకరు గిఫ్ట్ ఇచ్చారు, మరి ఇది కొనింది అనుకుంటా. 2 అయితే, మిగతా ఒకటైతే కొనింది రియో పాపని. అదైతే లేదు. ఫుల్ అల్లరి చేస్తున్నాడు ఇంటికాడ. మమ్మల్ని అస్సలు ఉండని అట్లే. మా చెల్లెని వీడియో తీయమంటే, అడ్డంగా తీయమంటే నిలువుగా తీసింది. ఇంక ఇలా చూసేయండి. ఆడు గుర్తుపట్టాడు, ఆడికి నేనే మమ్మీ. గోలు పో, ఏమైంది? అక్కడ మర్చిపోతాడు. ఏమైంది ఓరియో? ఓరియో అక్కపో. గోలుదా దా, భయపడుతున్నాడు. గోలుదా, కొత్తుకోండి. ఇంకా ఏం చేస్తారు? చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా ఎవ్వరు మర్చిపోలే ఆ పప్పీలు. ఓరియో గాడు పిల్లలు పుట్టినప్పుడు వచ్చాము, మేము ఉన్నాము. పుట్టిన తర్వాత నేను వెళ్ళిపోయా, మళ్ళీ ఇప్పుడే రావడం. చాలా పెద్దగా అయిపోయాయి పప్పీలు. గోలు, గ్లోరీ అనమాట. 4 పుట్టాయి అని చెప్పాను కదా, 2 మిగిలాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తండ్రి కొడుకులు అయితే ఫుల్ ఆడుకున్నారు ఆ రోజు. నెక్స్ట్ మేము బాసరా వెళ్ళాము అక్షరాభ్యాసానికి. ఆ వీడియోస్ కూడా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.